నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఈరోజు మనం ధనియ గోపాలక సూత్రం. ధనియ అనే గృహస్థుడు. అయితే దీంట్లో ఈ ఈ ధనియ గోపుడికి భగవానుడు సాంసారిక ఆసక్తి నుండి ఎలా బయటపడాలో చెప్తాడు. మనకి సుత్తని పాతాలో ఇది కనపడుతుంది, ధనియ సూత్రం అని. అయితే మనకి ఈ పాలీ సాహిత్యం చదివినప్పుడు 2600 సంవత్సరాల పూర్వ భారతదేశం యొక్క మనోహరమైనవి చక్కని చిత్రం మనకు ముందుకు వస్తుంది. ఆ రోజుల్లో కూడా వ్యవసాయంతో పాటు పశుపోషణ కూడా ప్రజల యొక్క ముఖ్య జీవనాధారమై ఉండేది. గొప్ప గొప్ప గోపాలురు వందల వేల సంఖ్యలో గోవులను పోషిస్తూ సుఖ సమృద్ధులతో జీవిస్తూ ఉండేవాళ్ళు. అలాంటి సమృద్ధమైన సుఖవంతమైన జీవితం గడిపే ఒక గోపాలకుడే ఈ ధనిక గోపాలకుడు. అంటే గోవులను కాచే వాళ్ళని గోపాలకులు అని పిలుస్తారు. ఈ గోధన సపరివార సహితంగా ఒక మహీనది తీరాన నివసిస్తూ ఉన్నాడు. ఆ తీర ప్రాంతం అంతా కూడా పచ్చని పచ్చికలతోటి ఆలనా పాలనకు వాటి విహారానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. శీల సంపదల నడతలు కలిగినటువంటి అతని భార్య అంటే శీలాన్ని ఆచరిస్తూ ఉంటుంది. ఇక్కడ కొన్ని చోట్ల మనకి పాలి సాహిత్యంలో అట్టకథల్లో చూసుకుంటే వాళ్ళ పేర్లు ఇలాగే ఉంటాయి. గోవులు సంపదగా కలిగిన వాడిని గోపాలకుడు అని, అతని భార్యని గోపెమ్మ అని, ఇట్లా. అంటే వాళ్ళ అసలైన పేర్లు ఏంటి అనేది మనకి తెలీదు. కేవలం అక్కడ ఒక పేరు చెప్పుకోవడానికి ఇట్లాగా వాళ్ళు యాడ్ చేయడం అన్నది జరిగింది. ఆ ధర్మపత్ని కూడా అతడి అడుగుజాడల్లో నడిచే భార్య అన్నమాట. ఇంకా అతనికి 7 కొడుకులు, ఇంకా కనుసన్నెల్లో మెలిగే శీలవంతమైన కోడళ్ళు, ఇక మనవళ్ళు, అంటే మనవరాళ్ళతోటి కలకలలాడే అతనిది ఒక కుటుంబం అన్నమాట. దినదిన అభివృద్ధి చెందే గోధనం వల్ల అతడి కలిమికి ఎటువంటి కొదువు లేదనమాట. ఉమ్మడి కుటుంబం ధనధాన్యాలతో తూలుతూగుతూ ఉండేది. ఇలా కుటుంబ సభ్యులంతా కూడా సదాచార సంపన్నులే, పరస్పర స్నేహ సద్భావనతోటి ఉంటూ ఉండేవాళ్ళు. ఎంతో సున్నితమైన మనస్కులు, ఇంకా సంతుష్టులు. సుఖ సంతోషాలు వెళ్ళి విరిసిన కుటుంబ జీవితపు సంతృప్తి ఈ గోపన్న అంటే ధనియ గోపన్న ఉల్లాసం నిండిన వానిలో మనకి స్పష్టంగా కనబడుతూ ఉంటుంది. అయితే అది ప్రాపంచిక సంపదలతో పాటు ఆధ్యాత్మిక సంపద కూడా కొత్త పుంతలు తొక్కుతున్న స్వర్ణయుగం. ఎప్పుడు? బుద్ధుడి కాలంలో. ఇప్పటికీ కూడా మనకి బౌద్ధం అనేది నిలిచి ఉంది. కానీ మన భారతదేశం నుంచి వేరే దేశాలకు వెళ్ళిపోయి వాళ్ళు బౌద్ధాన్ని కాపాడుకున్నారు. మళ్ళీ మన భారతదేశానికి మెల్లమెల్లగా బౌద్ధం అనేది వస్తూ ఉంది. ఎందుకంటే బుద్ధుడు మాత్రమే ధర్మాన్ని బోధించగలుగుతాడు. బుద్ధుడు ఉద్భవించిన కాలంలో జన్మించడం అన్నది చాలా దుర్లభమైన విషయం. అయితే ఈ ధనిక గోపన్న ఎవరైతే ఉన్నారో సాయంత్రం వేళ ఆ నదీ తీరానికి వెళ్ళి అతని కుటీరం ముందు కూర్చొని కొన్ని పాటలు పాడుకునేవాళ్ళు. అంటే పద్యాల రూపంలోనో ఇట్లాగా తన మనసులో ఉన్న సంతోషాన్ని, ఉల్లాసభరితమైన సంతోషాన్ని, ఆ వాతావరణంని ఆనందిస్తూ ఇక పద్యాలతోటి తన చెప్తూ ఉండేవాడు, అంటే పాడసాగాడు. అదే సమయంలో భగవానుడు కూడా విహారం కోసమని, అంటే
కాసేపు సేద తీరటానికి ఆ నదీ తీరానికి వెళ్ళి భగవానుడు కూడా అతడు పలికిన పాటలకు బదులుగా తాను కూడా ఈ గాథలను చెప్పాడు. సో ఇలా అంటాడు అతను ఏంటంటే, గృహస్థు జీవిత ఆనందాన్ని రవలిస్తూ ఎన్నో పాటలు పాడుతూ ఉండేవాడు. దానికి బదులుగా అనుత్తరమైన విముక్తి సుఖాన్ని చెప్తూ భగవానుడు ఎదురు పాడసాగాడు. లౌకిక సుఖం లౌకిక సుఖమే, ఇక అనిత్యమైన, భంగురమైన, నశ్వరమైన, నేడో రేపో నశించిపోయే ఈ సుఖం యొక్క పరిణామ స్వరూపం దుఃఖాన్ని కలిగించడమే కదా. నిత్యమైన, శాశ్వతమైన, ధ్రువమైన విముక్తి సుఖంతో దీనికి ఎటువంటి పోలిక లేదు. ఇక ధనియ గోపాలుడు ఆ నది తీరంలో కూర్చొని మొదటి గాథను ఇలా చెప్తాడు. ఏమనంటే, అన్నం వండుకున్నాను, ఆవు పాలు పితికాను, నా పరివారంతో ఈ మహీనది ఒడ్డున ఉంటున్నాను. నా కుటీరం చక్కగా కప్పబడింది, అగ్ని వెలిగించబడింది. ఇక వానదేవా, వర్షించాలనుకుంటే వర్షించు అని ధనియ గోపుడు అంటాడు. దానికి బదులుగా భగవానుడు ఇలా అంటాడు, నేను క్రోధ విముక్తుడినయ్యాను, మనసులో కాఠిన్యం పోయింది. నేను ఈ రాత్రి ఈ మహీనది ఒడ్డున ఉంటున్నాను. నా ఇంటికి కప్పు లేదు, ఇంకా రాగాగ్ని ఆరిపోయింది. ఇక ఓ వానదేవా, వర్షించాలనుకుంటే వర్షించు అని భగవానుడు ఈ గాథను చెప్తాడు. అయితే భగవానుడు చెప్పిన ఈ క్రోధం లేకపోవడం అన్నది అక్రోధనం అంటారు. అంటే క్రోధ విముక్తుడు కావడం, అలాగే క్లేశాలు లేకుండా ఉండడం. ఇంకా ఇంటి కప్పు లేదు అంటే బహిరంగంగా ఉండడం. అంటే దీని ఇంకా వివరించాలి అంటే, తృష్ణ, క్లేశాలు లేదా అవిద్యలతో మనస్సు ఆచ్ఛాదితం కాలేదు అని, ఇంకా జ్వాల ఆరిపోయింది అంటే రాగాలు అంతరించాయి అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అయితే జీవనముక్తుడైన వ్యక్తికి దేని గురించిన బాధ ఉండదు. ఈ భౌతిక శరీరం అన్నది ఒక కుటీరం, రాగద్వేష మోహాలు దాని పైకప్పు. అందులో మర్కట స్వభావం కల మనసు కాపురం ఉంటుంది. ఈ ధ్యాన సాధన ద్వారా మనసు మీద కప్పుకున్న ఈ వికారాల ఆచ్ఛాదన తొలగిపోతుంది. అంటే కుటీరపు పైకప్పు తెరుచుకుంటుంది, మనసు యొక్క మర్కటత్వం మటుమాయమైపోతుంది, మనసు శాంతిస్తుంది. దీన్నే వివటక పాఠమని, ఇంకా వివటక అంటే వివట కుటీరం అని అంటారు. ఇలాంటి నిర్వాణ దర్శి అయిన వ్యక్తి, అంటే నిబ్బానాన్ని దర్శించిన వ్యక్తి, అతని యొక్క అంతరంగంలోని వికారాల అగ్నిని పూర్తిగా ఆర్పివేస్తాడు. అంటే తన లోపల ఈ రాగము, ద్వేషము, మోహము అనేది పూర్తిగా ఆరిపోయింది. ఇక భవభ్రమణం వీగిపోయింది. అంటే మళ్ళీ ఇంకొక భవంలో పుట్టడం అన్నది పూర్తిగా ఆగిపోయింది. అతనికి ఈ జీవితమే అంతిమ జీవితం. కనుకనే ఈ మహీనది తీరాన ఈ రాత్రికే మజిలీ అని అనడం భగవానుడు జరిగింది. ఇంకా ఇలా చెప్తాడు, జోరీగలు, దోమలు ఇక్కడ లేవు, గోవులు పచ్చిక బయల్లో మేస్తూ తిరుగుతూ ఉన్నాయి. వాన వస్తే అవి తట్టుకోగలవు. ఇక ఓ వానదేవా, వర్షించాలనుకుంటే వర్షించు అని ధనియ గోపుడు అంటాడు. దానికి బదులుగా భగవానుడు ఇలా అంటాడు, నేను ఒక తెప్పను తయారు చేశాను, నదిని దాటి ఆవలి తీరం చేరాను. ఇంకా తెప్పతో పని లేదు,
ఇక ఓ వానదేవ వర్షించాలనుకుంటే వర్షించు అని భగవానుడు అంటాడు. ఇక్కడ తెప్ప అంటే అష్టాంగ మార్గాన్ని సూచిస్తుంది. ఇంకా అధిగమించడం అంటే, నదీ తీరాన్ని అధిగమించడం అంటే ఈ ఆస్త్రవల వరదను అధిగమించడం. రాగాశ్రవాలు, భవాశ్రవాలు, దిట్టి ఆశ్రవాలు, వీటన్నిటిని నదిగా భగవానుడు చెప్పడం జరిగింది. అయితే మనకి ఈగలు, దోమలు లేకపోవడం అన్నది అప్పట్లో ఈ స్వచ్ఛతను, పరిశుభ్రతను గ్రామాలలో పాటిస్తూ ఉన్నారనేది మనకి కనబడుతూ ఉంటుంది. ఇంకా భవతీరం దాటిన వ్యక్తికి ఏ భవబంధాలు ఉండవు. ఈ ప్రపంచంలో తుఫానులు, జోరు వానలు అతన్ని ఏమీ చేయలేవు. అయితే ఇంకా ఈ ధన్య గోపాలుడు ఇలా అంటాడు, నా భార్య అయినటువంటి గోపి విధేయురాలు, విలాసవతి కాదు. అంటే ఎక్కువ విలాసాలు కావాలని కోరుకోదు. నాతో చిరకాలంగా ఉంటుంది. మంచితనంతో మనస్సుని దోచుకుంటుంది. ఆమెను గురించిన ఈ చిన్న పాపము నా చెవిన పడలేదు. ఇక ఓ వానదేవ వర్షించాలనుకుంటే వర్షించు అని ధనియ గోపుడు అంటాడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడంటే ఈ గృహస్థ జీవితంలో ఉండే లౌకిక సుఖాల గురించి ఈ గోపకుడు చెప్తున్నాడు. అలాగే విముక్తి సుఖానికి సంబంధించిన విషయాలను భగవానుడు చెప్తున్నాడు. అయితే భగవానుడు ఇలా అంటాడు, నా చిత్తం చెడు ఆలోచనల నుండి విడిపడింది. అది చాలా కాలంగా అంటే ఎటువంటి ఆపద లేకుండా సురక్షితంగా ఉంది. మచ్చిక అయ్యింది నా మనసు. ఇక నాలో ఏ పాపము లేదు. ఇక ఓ వానదేవ వర్షించాలనుకుంటే వర్షించు అని భగవానుడు అంటాడు. అయితే గృహస్థునికి తన జీవిత భాగస్వామి శీల సంపదల నడత ఇంకా చింతా విముక్త సుఖానికి కారణమవుతుంది. ఎవరైతే శీల సంపదలను కలిగి ఉంటారో వాళ్ళు సంతోషంగా ఉంటారు. ఇంకా భగవానుడు చెప్పింది ఏంటంటే విముక్త చిత్తునికి సహజంగానే ఇటువంటి చింతలు అన్నీ కూడా సమాప్తమవుతాయి. పాపరహితుడైన వానికి ఏ భవబాధలు ఉండవు అని చెప్తాడు భగవానుడు. ఇంకా ఆ గోపకుడు ఇలా అంటాడు, నా సంపాదన మీద నేను బ్రతుకుతూ ఉన్నాను. నా పుత్రులంతా నా దగ్గరే ఉంటున్నారు. వారు ఆరోగ్యంగా ఉన్నారు. వారి గురించి ఏ పాపాన్ని నేను వినలేదు. ఇక ఓ వానదేవ వర్షించాలనుకుంటే వర్షించు అని ధనియ గోపకుడు అంటాడు. అప్పుడు భగవానుడు ఇలా అంటాడు, నేనెవరికి సేవకుణ్ణి కాను. నా సంపాదనతో అన్ని లోకాల్లో చరిస్తాను. నేనెవరిని సేవించే పని లేదు. ఇక ఓ వానదేవ వర్షించాలనుకుంటే వర్షించు అని భగవానుడు అంటాడు. ఇక్కడ నేనెవరికి సేవకుణ్ణి కాను అనే పదం మనకి భగవానుడు ఎవరికి సేవకుడు కాదు, అంటే తనకు తాను కూడా సేవకుడు కాదు. అంటే దీని అర్థం ఏంటంటే తన లోపల ఉన్న తృష్ణకు బానిస కాడు అని అర్థం. అంటే బుద్ధత్వాన్ని పొందిన తర్వాత తన లోపల ఉన్న ఈ తృష్ణ పూర్తిగా విముక్తి చెందుతుంది కదా. సో తన తృష్ణకి కూడా తను బానిస కాదు. ఇక నా సంపాదనతో అన్ని లోకాల్లో చరిస్తాను అంటే భగవానుడి సంపాదన ఏంటంటే బుద్ధత్వం. సో దానితోటి అన్ని లోకాల్లో సుఖంగా ఉంటాను అని చెప్తున్నాడు. ఇక మనసుకి బానిస కానివాడే
నిజమైన యజమాని. అతడే నిజమైన స్వ ఆధీనుడు కనుక చింత విముక్తుడు అని చెప్పవచ్చు. అంటే ఎవరైతే నిజంగా యజమాని కావాలనుకుంటున్నాడో తన సొంత మనస్సుకి యజమాని కావాలి. అంటే మనస్సు చెప్పినట్లు నువ్వు వినటం కాదు, నువ్వు చెప్పినట్లుగా ఆ మనస్సు వినాలి. సో ఈ గృహస్థు జీవితంలో తాను తన కొడుకుల గురించి, అంటే మాట వినే కొడుకుల గురించి ఇవన్నీ చెప్తున్నాడు. కానీ భగవానుడు ఏం చెప్తున్నాడు? నా మనసుకి నేనే యజమానిని అని చెప్తూ ఉన్నాడు. ఇంకా ఇలా అంటాడు, నాకు ఆవులు ఉన్నాయి, ఆవు దూడలు ఉన్నాయి, కోడె దూడలు ఉన్నాయి, చూడి ఆవులు ఉన్నాయి, ఆవుల పతిగా అంబోతూ ఉంది. ఇక ఓ వానదేవా, వర్షించాలనుకుంటే వర్షించు అని ధనియ గోపకుడు అంటాడు. దానికి బదులుగా భగవానుడు ఇలా అంటాడు, నాకు ఆవులు లేవు, ఆవు దూడలు లేవు, కోడె దూడలు లేవు, చూడి ఆవులు లేవు, ఇక ఆవుల పతిగా అంబోతూ లేదు. ఇక ఓ వానదేవా, వర్షించాలనుకుంటే వర్షించు అని భగవానుడు అంటాడు. ఇక్కడ బుద్ధునికి పశువులు లేవు, కానీ ఆయన ఇక్కడ రూప అలంకారాలతో మాట్లాడుతున్నారని మనం గమనించాలి. అయితే ధనధాన్యాలు సమృద్ధిగా ఉండి, చక్కని ఆరోగ్యం ఉండి, భార్య శీలవంతురాలై ఉండి, బిడ్డలు తన కనుసన్నల్లో మెలిగితే గృహస్థుడు తానెంతో సుఖవంతుడినని, సురక్షితుడినని భావిస్తాడు. అయితే భగవానుడి దృష్టిలో నిజమైన సుఖం ఏంటంటే అపరిగ్రాహి కాకుండా అనాసక్తుడిగా ఉన్న, అంటే అనాసక్తుని కన్నా గొప్ప సురక్షితుడు, సుఖవంతుడు ఎవరు ఉంటారు అనేది భగవానుడి దృష్టి. ఇంకా ఈ ధనియ గోపకుడు ఇలా అంటాడు, కట్టు కొయ్యలు గట్టిగా కదలకుండా పాతడం జరిగింది, అవి కదలవు. కట్టుతాళ్ళు ముంజగడ్డితో కొత్తగా పేనబడ్డాయి, ఆ తాళ్లను ఆవులు తెంచలేవు. ఇక ఓ వానదేవా, వర్షించాలనుకుంటే వర్షించు అని ధనియ గోపకుడు అంటాడు. ఇది ఏ సందర్భంలో చెప్పడం జరిగిందంటే, ఒక ఇంటిని నిర్మించాలి అంటే గట్టి ఇల్లుని కట్టినాను, గట్టి ఎత్తు కూడా దాన్ని పడగొట్టలేదు. ఓ వానదేవా, నువ్వు కురవాలంటే కురువు అన్నట్లుగా చెప్పడం జరిగింది. దానికి బదులుగా భగవానుడు ఇలా అంటాడు, వృషభంలా గలు క్షిలతను తెంచిన ఏనుగుల బంధనాలను తెంచివేశాను, మళ్ళీ నేను గర్భాశయంలో ప్రవేశించను. ఇక ఓ వానదేవా, వర్షించాలనుకుంటే వర్షించు అని భగవానుడు అంటాడు. ఇక్కడ మనకి ఈ గోపకుడు చెప్పిన దానికి వివరణ ఇలా తీసుకోవచ్చు. ఏంటంటే ధనధాన్యాలు, సంపదలు, వైభవాలు, ఇంకా పిల్లలు, మనవళ్ళు, ఈ ఎవరైతే కుటుంబం ఉందో అదంతా, ఇవన్నిటిని కూడా నావి అని గృహస్థుడు అనుకుంటాడు. తాను వీటన్నిటిని తన ఆధీనంలో ఉంచుకున్నాను అనుకుంటాడు, తన చెప్పు చేతల్లో బంధించాననుకుంటాడు, తన వశం చేసుకున్నాను అనుకుంటాడు. భవిష్యత్తులో తానెల్లప్పటికీ పూర్తి సురక్షితుడే అనుకుంటాడు. కానీ పాపం ఆ అమాయకుడికి తెలియదు, తాను వేటిని బంధించాలి అనుకుంటున్నాడో అవే తనను బంధించాయని. ఏ పరివారాన్ని, ఏ సంపదను స్థిరం అనుకుంటాడో, సురక్షితం అనుకుంటాడో అవి చూస్తూ చూస్తూ ఉండగానే వివశంగా, అవశ్యంగా నశ్వరమైపోతాయి. పోనీ ఇవన్నీ ఉన్నాయి అనుకుంటే ఈ నేను అనేవాడు లేకుండా పోతాడు. దుఃఖాన్ని పుట్టించే ఈ స్థిరత్వం లేని సుఖం, నిలకడ లేని సుఖం
దుఃఖాన్ని కలిగిస్తూ జన్మ జన్మాంతరాల వరకు నడుస్తూనే ఉంటుంది. ఎంత భ్రమో, ఎంత భ్రాంతో అంటే నేనున్నాను, ఇవి నావి, ఇవి నా సొంతము, ఇవన్నీ నా ఆధీనంలో ఉన్నాయి అనుకునేది ఎంత భ్రమో. అయితే దీంతో పోలిస్తే భగవానుడు చెప్పింది ఏంటంటే, పూర్ణ విముక్తి చెందిన భగవానుడు చెప్పిన ఏదైతే ఉందో ఆ గాథ అంటే, భవబంధనాలు నేను తెంచివేశాను, రాగద్వేషాల నుండి బంధ విముక్తుని అయ్యాను, ఇంకొక జన్మ అనేది నాకు లేదు, అంటే మళ్ళీ ఇంకొక గర్భంలో జన్మించడానికి లేదు అని చెప్తున్నాడు. ఈ ధనియ గోపకుడు చెప్పిన విషయాలకు భగవానుడు ఆయన కూడా ఈ ధర్మాన్ని బోధించడం వల్ల ఈ మాటలు విన్న ఈ గోపకుడి మనస్సు ఇంకా తనువు పులకించిపోయాయి. అనిత్య బోధ తరంగాలతో ఓలలాడుతూ ధర్మగంగా ధారణ చేశాడు. అతని శరీరమంతా ఆ ధర్మగంగా ప్రవహించసాగింది. ఒక్క క్షణం పాటు ఇంద్రియ అతీతమైన నిత్యమైన ధ్రువమైన ఈ నిబ్బాన స్థితి సాక్షాత్కారమైంది. అంటే ధనియ గోపుడు ధన్యుడయ్యాడు, అంటే శ్రోతాపన్నుడయ్యాడు. అతనితో పాటు కొందరు కుటుంబ సభ్యులు కూడా ఈ ముక్తి శ్రోతలో పడ్డారు. ఇప్పటి వరకు భగవానుని పేరు మాత్రమే ఈ ధనియ గోపుడు విని ఉన్నాడు. ఇప్పుడు భగవానుని చూశాడు, ఆయన ధమ్మాన్ని తెలుసుకున్నాడు. అక్కడికి వచ్చింది స్వయంగా బుద్ధ భగవానుడే అని తెలుసుకున్నాడు. ఇలా అనుకుంటాడు, నేనెంత పిచ్చివాణ్ణి, ఇప్పటిదాకా ఈయనక నేను వంత పాడాను, సరే మంచి జరిగింది, ఈ రకంగానైనా ఆయన దర్శనం కలిగింది, నేనెంతో భాగ్యశాలిని, నాకు భగవానుని భౌతిక కాయం యొక్క దర్శనమే కాదు, ఆయన ధర్మకాయం యొక్క దర్శనం కూడా కలిగింది. ఇదే కదా భగవానుని సరైన దర్శనం, నేను ధన్యుడనయ్యాను అని ఈ ధనియ గోపకుడు అనుకుంటాడు. అయితే నిజంగా మాకు అనల్పమైన లాభం కలిగింది, మేము భగవానుని సరైన దర్శనం చేశాము అంటే శ్రోతాపన్న స్థితిని పొందారు. ఓ ప్రజ్ఞాచక్షు విశారద, మేము మిమ్మల్ని శరణు పొందుతున్నాము. ఓ మహాముని, మీరే మాకు గురువు, మీరే మాకు శాస్త. నేను నా ఈ గోపెమ్మ అంటే అతని భార్య మీ శిక్షణను అనుసరించి పరిశుద్ధమైన బ్రహ్మచర్య జీవితం గడుపుతూ ధర్మాన్ని ఆచరిస్తాము. మీ మార్గనిర్దేశంలో ధర్మపదంపై ముందుకు నడుస్తూ జన్మ మృత్యువును దాటి భవ దుఃఖాలను పూర్తిగా అంతం చేసుకుంటాము అని చెప్తాడు. సో అప్పుడు మారుడు అంటే ఎవరో కాదు, మన లోపల ఉండే రాగద్వేష మోహాలు బలహీనతలే మారుడు అనమాట. మారుడు ఈ గోపుణ్ణి పెట్టడానికి ప్రయత్నిస్తాడు. అతడు ఇలా అంటాడు, పుత్రులున్నవాడు పుత్ర ఆనందాన్ని పొందుతాడు, అలాగే గోవులున్నవాడు గోవుల వలన ఆనందాన్ని పొందుతాడు. ఆర్జన ఉన్నాడు అంటే ఆర్జన సంతోషానికి కారణం కనుక ఆర్జన లేని వానికి ఆనందం లేడు, అంటే సంపాదన లేని వాడికి ఆనందం లేడు. ఈ విషయ భోగ సంపత్తులు లేవో వారి వద్ద ఆనందం ఎక్కడ ఉంటుంది అని మారుడు అతడితోటి అంటాడు. దీనికి భగవానుడు సమాధానం చెప్తాడు. ఇలా అంటాడు భగవానుడు ఏంటంటే, పుత్రుడు ఉన్నవాడు పుత్రుల కారణంగా దుఃఖాన్ని పొందుతాడు, అలాగే గోవులు ఉన్నవాడు గోవుల వలన దుఃఖాన్ని పొందుతాడు. ప్రజల దుఃఖానికి కారణం అర్జన
కనుక అర్జన లేనివాడు దుఃఖమే లేదు అని, అంటే అర్జన లేని వానికి దుఃఖమే లేదు అని భగవానుడు అంటాడు. అంటే విషయ ఆసక్తి కారణంగా మనుషుడు చింతాగ్రస్తుడై ఉంటాడు. విషయ ఆసక్తి లేని, అంటే దాని నుండి విముక్తుడైన వాడు చింతా విముక్తుడు. సో అందరికీ అనిపిస్తూ ఉంటుంది, ఈ భోగ సంపత్తులు లేకపోతే ఆనందం ఎక్కడ ఉంది అని. నిజంగా భోగ సంపత్తులు అన్నది మన మనసుకు సంబంధించిందే. ఈ సుఖము, దుఃఖము ఇవన్నీ కూడా లౌకిక సుఖాల మీద ఆధారపడి ఉంటాయి అనుకుంటే అది అవిద్య, అంటే అజ్ఞానం అని చెప్పుకోవచ్చు. వీటన్నిటికి అతీతమైన అలౌకికమైన మార్గఫలాలను పొందినప్పుడు ఈ భోగ సంపత్తులు, ఇంద్రియ సుఖాలు ఇవన్నీ కూడా అనిత్యమైనవే అని తెలిసి వస్తుంది. ఈ మనస్సు ఎటువంటిది అంటే, మనం ఏదైనా త్యాగం చేయడానికి ముందుకు వెళ్ళినా, లేకపోతే మనసులో రాగాన్ని, ద్వేషాన్ని, మోహాన్ని వదలడానికి ప్రయత్నించేటప్పుడల్లా కూడా మన మనసులో ఈ మారుడు ప్రవేశిస్తూ ఉంటాడు. ఇలా చేయకు, ఇది మంచిది కాదు. ఉదాహరణకి ఒక వ్యక్తి మనసులో తన దగ్గర ఉన్నదాన్ని దానం చేయాలి అనుకున్నప్పుడు వెంటనే మారుడు వస్తాడు. నువ్వు దీన్ని ఇచ్చేస్తే నువ్వు ఎలా జీవిస్తావు? నీ దగ్గర లేదు కదా. నీ మనస్సుకి అంటే ఆవరించి ఉంటాడు. కానీ ఆ లోభాన్ని వదిలిపెట్టి గనక మనం ఈ దానాన్ని చేస్తే అప్పుడు ఆ మారుణ్ణి జయించగలుగుతాము. సో ఇవన్నీ కూడా లౌకిక సుఖాలు వేరు, అలౌకిక సుఖాలు వేరు. అలౌకిక సుఖాలు పొందాలి అంటే మార్గఫలాలు పొందాలి అంటే ఈ లౌకిక సుఖాల నుండి త్యాగం చేయాలి, వాటన్నిటిని వదిలిపెట్టవలసి ఉంటుంది. అంటే పూర్తిగా వదిలిపెట్టడం కాదు, సంతృప్తితోటి జీవించాలి, ఉన్న వాటితోటి సంతోషంగా జీవించాలి. ఈ భౌతిక సంపదల పట్ల అరులు చాచకూడదు. అరులు చాచడం అంటే ఇదే ఇంకా జీవితము, సంపాదించడము, కుటుంబంతో గడపడము, వీటినే పొందటము, ఇదే ఇంకా జీవిత లక్ష్యం అనుకుంటే మారుని వలలో చిక్కుకున్నట్లే. మానవ జీవితం యొక్క లక్ష్యం ఏంటంటే నిబ్బానాన్ని పొందడానికి ప్రయత్నించడం. మన లోపల ఈ పారమితలను పెంచుకుంటూ పోతూ ఉంటే ఏదో ఒకరోజు దాన్ని సాధించగలుగుతాం. ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోండి. అసలు ఎందుకు నేను దేన్నైనా వదలలేకపోతున్నాను? వదలటం అంటే భౌతికంగా కాదు, మానసికంగా. ఇక్కడ భౌతికంగా కొన్నిటిని వదిలిపెట్టవచ్చు, కానీ మానసికంగా వదలడం అన్నది అంత సులభమైన విషయం కాదు. వాటిని వదలగలిగినప్పుడు మనసులోని లోభాన్ని, ద్వేషాన్ని, రాగాన్ని, మోహాన్ని వాటిని వదిలిపెడితే నిజంగా నిజమైన సుఖాన్ని పొందినవారు అవుతారు. ఇక్కడ భగవానుడు చెప్తున్నాడు, నాకు ఇంత సంపద ఉంది, నాకు ఇంతమంది కుటుంబం ఉంది, వీళ్ళతోటి అనుబంధం ఉంది. పుత్రుడు కలిగినవాడు పుత్రుల వల్లే దుఃఖాన్ని పొందుతాడు. అంటే ఆ విషయాల్లో ఆలోచిస్తూ ఉంటాడు. ఆ విషయాల గురించే ఇది చేయాలి, అది చేయాలి అని మనసులో నానా రకాల చింతలు కలిగి ఉంటాడు. కానీ మనల్ని మనం మార్చుకోవడం, మన మనసుని ఆధీనంలో ఉంచుకోవడం అన్నిటికన్నా ముఖ్యమైన విషయం. సో ఇది అర్థమైతే కనుక వాళ్ళని ఎవరు ఆపలేరు. ఇది అర్థం కాలేదు అంటే వాళ్ళకి పూర్తి త్రిపిటికలు చెప్పినా కానీ అర్థం కాదు. కొంతమందికి మాత్రమే ఈ త్యాగ గుణము,
ఉంటుంది. సో త్యాగం చేయడం నేర్చుకోవాలి. నేను నాది అనే దాన్ని వదిలిపెట్టాలి. మానసికంగా వదిలిపెట్టాలి, భౌతికంగా వదిలిపెట్టాలి. అందుచేత ఈ అనిత్యమైన సుఖాల వెంట పరిగెత్తకుండా నిబ్బానం కోసం ప్రయత్నించాలి. నిబ్బానం అంటే రాగద్వేష మోహాలు లేని స్థితి. సో నిలకడ లేని సుఖాల కోసం పరుగులు ఎత్తకుండా నిబ్బానం పరమం సుఖం అంటాడు. అది నిత్యమైనది అంటాడు. అది ఏ కారణం చేత మనకి ఉత్పన్నం కాదు, కారణం లేకుండానే ఉత్పన్నమవుతుంది. అది అలౌకికమైన స్థితి, ఇంద్రియాతీతమైన స్థితి. వాటిని పొందడానికి ప్రయత్నించాలి. శీలాన్ని ఆచరించండి, సమాధిని అభ్యాసం చేయండి, ధ్యాన సాధన చేయండి, మనసులో ఉన్న కల్మషాలను తొలగించుకోండి. వీటిని లక్ష్యంగా చేసుకుంటే ముక్తిలో పడినవాడు అవుతాడు. లేకుండా భౌతిక విషయాలని లక్ష్యంగా చేసుకుంటే మనం దేనిపైన పని చేస్తామో వాటినే పొందుతాము. సో ఈ విషయాన్ని ఎప్పుడు గుర్తుంచుకోవాలి. ఇది ఈరోజు ప్రవచనం.